श्री गुरुभ्यो नमः। सदागमैक विज्ञेयं समतीतक्षराक्षरं नारायणं सदा वंदे निर्दोषाशेषसद्गुणं समाश्रत्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपंकजे। తిరుమల క్షేత్రము యుగ యుగాల నుండి అనేక యుగముల నుంచి ఇది వచ్చింది, ఇప్పటిది కాదు. అందుకే వ్యాస మహర్షి చెప్తారు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. ఇలాంటి లక్షల 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 యుగ యుగముల నుంచి వచ్చినటువంటి గొప్ప క్షేత్రం. దీని యొక్క క్షేత్ర వైభవము వేదములు, పురాణములు, ఇతిహాసములు, వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం చెప్పినట్టుగా వేద ఇతిహాస పురాణాల్లో చెప్పబడ్డది. వేదాన్ని సంరక్షించే మహాప్రభువు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ విశ్వాన్ని నాశ అధర్మ మూలంగా వెళ్లకుండా రక్షించడానికి, విశ్వం రక్షించబడాలన్నట్టయితే ఏకైక సాధనం ధర్మం. ఆ ధర్మం అనేది వేదం పైన ఆధారపడి ఉన్నది. వేదోఖిలో ధర్మమూలం. ఈ విశ్వానికి ముఖ్య వృక్షం అనేది, విశ్వం రక్షింపబడాలంటే ధర్మముచే. ఆ ధర్మానికి మూల వేరు వచ్చేసి తల్లి వేరు వంటిది వేదములు. వేదములు ఎక్కడ సంరక్షింపబడుతుందో అక్కడ ధర్మం అనేది తనంతట తాను సాగుతూ ఉంటుంది. అందుకే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరూ చేయనంత రీతిగా వేదములను ఇతోప్యధికంగా దినదినాభివృద్ధి అవుతూ వేద పారాయణముల ద్వారా, వేద ఘోష ద్వారా విద్యార్థులకు వేదములు బోధించటం ద్వారా ఆ వేదాన్ని సంరక్షిస్తూ ఉన్నది మన దేవస్థానం. ఇక తపస్సు అంటే వేరే తపస్సు కాదట. స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య తద్ధి తపస్తద్ధి తపః. తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది, తపస్సు అంటే కళ్ళు మూసుకొని గడ్డం పెంచి జట పెంచి కూర్చొని చేసే తపస్సు కాదు. అదొక్కటే కాదు, అది ఒక చిన్న తపస్సు అయితే వాస్తవంగా తపస్సు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే స్వాధ్యాయ ప్రవచనేయేతి నాకో మౌత్కల్య. వేద అధ్యయనము, వేద అధ్యాపనము, వేదాంత అధ్యయన అధ్యాపనములే ఇది స్వాధ్యాయం. ఇదే తద్ధి తపస్తద్ధి తపః. దీనికంటే గొప్ప తపస్సు లేదు. ఒక గురువు వేదములను శిష్యులకు బోధిస్తూ కూర్చుంటే అదే తపస్సట. ఇలాంటి తపస్సే జగత్తుకు శాంతిని కలిగిస్తుంది. ఎక్కడ వేదములు ఉచ్చరింపబడుతుందో ఆ జగత్తు అక్కడ ఉండే ప్రజలందరూ సుఖశాంతులతో బాగా ఉంటారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ బ్రహ్మోత్సవ శుభ సందర్భంగా ప్రభాత మంగళ వేళలో ఉదయకాలంలో అందరికీ ఆ వేద ఘోష వినిపించాలా, ప్రతి ఒక్కరి ఇంట కూడా ఈ వేదములు వినాలా అని చెప్పేసి మన ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపక విద్యార్థి బృందం చే వేద చతుర్వేద పారాయణ కార్యక్రమాన్ని మన దేవస్థానం నిర్వహిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ ప్రపంచంలో ఉండే ప్రతి భక్తుల ఇంట ఈ చతుర్వేద పారాయణం ఘోష వినిపించాలని చెప్పేసి అందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తున్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షించు సకల సద్భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మొదట ఋగ్వేదంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఋగ్వేద పండితులు ఋగ్వేదాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వేదవాసస్య వర్తని మురోర్విశ్వస్య బృహతః వేదాయే అధ్యాసాతే ఉదుత్యంత్యం ఉదుదుత్యం ఓం గిత్యోం త్యంజాతవేదసం జాతవేదసం త్యంజాతవేదసం జాతవేదసం దేవం దేవం జాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసమితి జాతవేదసం దేవం వహంతి వహంతి దేవం దేవం వహంతి వహంతి కేతవః కేతవో వహంతి వహంతి కేతవః కేతవ ఇతి కేతవః
दृशे विश्वाय विश्वाय दृशे दृशे विश्वाय विश्वाय सूर्यं सूर्यं विश्वाय विश्वाय सूर्यम् सूर्यमिति सूर्यम् अपत्येत्येपापत्ये त्येतायवस्तायवस्त्येत्येतायवाः तायवो यथा यथा तायवस्तायवो यथा यथा नक्षत्रा नक्षत्रा यथा यथा नक्षत्रा नक्षत्रायन्ति यन्ति नक्षत्रा नक्षत्रायन्ति यन्त्यक्तुभिरक्तुभिर्यन्ति यन्त्यक्तुभिः अक्तुभिरित्यक्तुभिः सूराय विश्वचक्षसे विश्वचक्षसे सूराय सूराय विश्वचक्षसे विश्वचक्षस इति विश्वचक्षसे अदृश्रमस्यास्यादृश्रमदृश्रमस्य अस्य केतवः केतवोऽस्यास्य केतवः केतवो विविकेतवः केतवो विरश्मयो रश्मयो विविरश्मयाः रश्मयो जनान् जनान् रश्मयो रश्मयो जनान् जनान् अन्वनु जनान् जनान् अनु अन्वित्यनो भ्राजन्तो अग्नयोऽग्नयो भ्राजन्तो भ्राजन्तो अग्नयाः अग्नयो यथा यथाग्नयोऽग्नयो यथा यथेति यथा तरणिर्विश्वदर्शतो विश्वदर्शतस्तरणिस्तरणिर्विश्वदर्शतः विश्वदर्शतो ज्योतिष्कृज्योतिष्कृत् विश्वदर्शतो विश्वदर्शतो ज्योतिष्कृत् विश्वदर्शत इति विश्वदर्शतः ज्योतिष्कृतस्य ज्योतिष्कृदासि ज्योतिष्कृदिति ज्योतिः कृत असि सूर्यसूर्यास्यसि सूर्या सूर्येति सूर्या विश्वमाभासि भास्या विश्वं विश्वमाभासि आभासि भासि रोचनं रोचनं भासि भासि रोचनं रोचनमिति रोचनं प्रत्यङ् देवानां देवानां प्रत्यङ् देवानां देवानां विशो विशो देवानां देवानां विशाः विशः प्रत्यङ् विशो विशः प्रत्यङ्गुत् उदेश्येष्युदुदेशि एषि मानुषान् मानुषानेष्येषि मानुषान् मानुषानिति मानुषान् प्रत्यङ् विश्वं विश्वं प्रत्यङ् विश्वं विश्वं स्वा अस्वा अर्विश्वं विश्वं स्वाहा स्वर्दृशे दृशे स्वा अस्वर्दृशे दृश इति दृशे
येनापावकचक्षासाभुरण्यन्तम् जनाङ्गनो त्वं वारुण पश्यासि विद्यामे शिरजस्पृत्वः मिमानो अक्तुभिः पश्यन् जन्मानि सूर्य सप्तत्वा हरितो रथे वहन्ति देवसूर्य शोचिष्केशं विचक्षण अयुक्त सप्तशुन्धुवः सूरो रथस्य नप्त्याः ताभिर्याति स्वयुक्तिभिः उद्वयन्तमासस्परिज्योतिष्पश्यन्त उत्तारम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् उद्यन्नद्यमित्रमः आरोहन्नुत्ताराम् दिवम् रुद्रोगम् मम सूर्यहरिमाणम् च नाशय शुकेषु मे हरिमाणम् रोपणाकासु दध्मसि अथो हारिद्रवेषु मे हरिमाणम् निदध्मसि रागादयमादित्यो विश्वेन सहसा सह द्विषन्तम् मह्यम् रन्धयन्मो अहम् द्विषते राधम् ఋగ్వేద మంత్రము ఇంతవరకు వారు చెప్పింది సూర్య భగవాను గురించి. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం వచ్చేసి సూర్యుడు. ఆ సూర్యుని వల్లే ఈ విశ్వమంతా కూడా ప్రవృత్తమవుతూ ఉన్నది. ఈ మంత్రము ఉదుత్యం జాతవేదసం అని చెప్పేసి సూర్య భగవాని దేవతాపరమైన సూక్తము. అపత్యేతాయవో యథ అని చెప్పేసి సత్సంతానాన్ని చక్కటి ఆయుష్ను కలగజేసేవాడట. పైగా ఈ మంత్రములో విశ్వచక్షు అని చెప్పేసి విశ్వచక్షు అనే సూర్యునికి ఉపయోగిస్తుంది. అంటే ప్రపంచమంతా కళ్ళు అంటే ప్రపంచాన్నంతా చూచేవాడు అని చెప్పేసి అర్థమవుతుంది. సర్వచక్షుని విశ్వచక్షునట్టయితే అంత సర్వత్రా చూచేవాడు. మనం ఎదురుగా చూస్తే ఎదుటి వాళ్ళని మాత్రం చూస్తాం, వెనకకు వచ్చే వాళ్ళను చూడలేము, పక్కకు వచ్చేవాళ్ళని చూడలేము. అయితే ఆ సూర్యుడు తాను అభిముఖంగా తూర్పుకున్నా వెనుక చూస్తాడు, పక్కకు చూస్తే అంతా చూస్తూ ఉంటాడు. అలాంటి విశ్వచక్షు అయినటువంటి సూర్యుడు ఆ సూర్య భగవానుడు అతని యొక్క ఉదయం అయితే అంధకారములనేది తనంతట తానే పరిగెత్తి వెళ్ళిపోతుందట. అంధకారాన్ని వినాశపరిచేవాడు సూర్యుడు. మనం అడగవలసింది, సూర్య, హే భగవాన్, బయటి అంధకారాన్ని మాత్రమే కాక మా లోపల, హృదయం లోపల, మా తలలో ఉన్నటువంటి దాగుకొని ఉన్నటువంటి అనాది కాలంగా వచ్చిన అజ్ఞానమని అంధకారాన్ని కూడా నీవు తొలగించని చెప్పేసి ఆ సూర్యుని ప్రార్థించే మంత్రం ఇది. తర్వాత యజుర్వేదము క్రమప్రాప్తంగా ఆ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖ వారు ఇప్పుడు తమ యొక్క మంత్రభాగాన్ని పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయన్నో నోయమయన్నో అగ్నిరగ్నిర్నోయమయన్నో అగ్నిః నో అగ్నిరగ్నిర్నో అగ్నిర్వరివో వరివోగ్నిర్నో అగ్నిర్వరివః అగ్నిర్వరివో వరివోగ్నిరగ్నిర్వరివస్కృణోతు కృణోతు వరివోగ్నిరగ్నిర్వరివస్కృణోతు వరివస్కృణోతు కృణోతు వరివో వరివస్కృణోత్వయమయం కృణోతు వరివో వరివస్కృణోత్వయం కృణోత్వయమయం కృణోతు కృణోత్వయం
मृधो मृधोऽयं कृणोतु कृणोत्वयं मृधः अयं मृधो मृधोऽयमयं मृधः पुरः पुरो मृधोऽयमयं मृधः पुरः मृधः पुरः पुरो मृधो मृधः पुरयेत्वेतु पुरो मृधो मृधः पुरयेतु पुरयेत्वेतु पुरः पुरयेतु प्रभिन्दन् प्रभिन्दन्नेतु पुरः पुरयेतु प्रभिन्दन् येतु प्रभिन्दन् प्रभिन्दन्नेत्वेतु प्रभिन्दन् प्रभिन्दन्निति प्राभिन्दन् अयं वाजान्वाजानयमयं वाजाञ्जयतु जयतु वाजानयमयं वाजाञ्जयतु वाजाञ्जयतु जयतु वाजान्वाजाञ्जयतु वाजसातौ वाजसातौ जयतु वाजान्वाजाञ्जयतु वाजसातौ जयतु वाजसातौ वाजसातौ जयतु जयतु वाजसाता अयमयं वाजसातौ जयतु जयतु वाजसाता अयं वाजसाता अयमयं वाजसातौ वाजसाता अयां शत्रून् शत्रूनयं वाजसातौ वाजसाता अयां शत्रून् वाजसाता इति वाजसातौ अयां शत्रून् शत्रूनयमयां शत्रून् जयतु जयतु शत्रूनयमयां शत्रून् जयतु शत्रून् जयतु जयतु शत्रून् शत्रून् जयतु जर्हशानो जर्हशानो जयतु शत्रून् शत्रून् जयतु जर्हशानः जयतु जर्हशानो जर्हशानो जयतु जयतु जर्हशान स्वाहा स्वाहा जर्हशानो जयतु जयतु जर्हशान स्वाहा जर्हशान स्वाहा स्वाहा जर्हशानो जर्हशान स्वाहा स्वाहेति स्वाहा ఇంతవరకు పారాయణం చేసినటువంటి శుక్ల యజుర్వేద కాణ్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రభన్నో అగ్ని అని చెప్పేసి ఈ మంత్రములో ఇద్దరు దేవతల్ని ఇక్కడ ప్రార్థించారు. ఈ మంత్రము ఉభయ దేవతల ప్రార్థనా రూపమైనటువంటి ఒక దేవత వచ్చేసి సవితృ దేవత, రెండవ దేవత అగ్ని. సవితృ దేవత అంటే ఎవరు అంటే సవితృ అంటే సూర్యుడు. ఆ సూర్యుడు ఈ మంత్రంలో ఒక ప్రతిపాద్య దేవుడైతే రెండవ వ్యక్తి అగ్ని. సూర్యుణ్ణి ఏమని ఇవ్వమని కోరుతుంది, అగ్నిని ఏం కలిగించమని కోరుతుంది ఈ మంత్రము. సూర్య భగవానుని ప్రార్థించేది మనము ఇలాగే ప్రార్థించాలా. ప్రతి మనిషి కోరుకోవలసింది ఏంటే సద్బుద్ధి, మంచి బుద్ధిని. మనము కోరుకోవలసిన విషయాలు చాలా ఉంటుంది, దాన్ని వదిలి ఏది అనావశ్యకమో దాన్నే కోరుతుంటాం. ధన కనక వస్తు వాహనాది ఐశ్వర్యములు నశ్వరమది. దానివల్ల మనకు ఎంత ఉపయోగమవుతుందో కానీ అనుపయుక్తమే ఎక్కువ. అయితే దేవతలను ప్రార్థించవలసి సద్బుద్ధి అట. హే సవితృ దేవత సూర్య, నాకు సద్బుద్ధిని మంచి బుద్ధిని కలిగించు అని చెప్పేసి బుద్ధి అంతేకాకుండా దానపరతనం. దానపరతం అంటే మన నుంచి ఉండే ఏదైనా విషయాన్ని ప్రతి ఒక్క ఉండే 2 వస్తువులు ఉంటే ఒక వస్తువు ఒకరికి దానం చేయడం, ఎవరు కష్టాల్లో ఉంటే కష్టాల్లో ఉండే వారికి ఇచ్చి ఆదుకోవడం. అలాంటి ఆ దాన బుద్ధిని సద్బుద్ధిని మనకు కలిగించు అని చెప్పేసి చెప్తూ అగ్నిని వచ్చేసి ప్రార్థించేది. అయ్యా అగ్ని, ఏ దేవతలకు ఆహుతి ఇవ్వాలన్నా నీవే మాకు, ఆ దేవతలకు మాకు మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి నీవు అందించు. మేమిచ్చే ఈ హవిర్భాగాలు నీవు తీసుకువెళ్ళి ఆయా దేవతలకు ముట్టజెప్పు అని అగ్నిని ప్రార్థించే ఈ మంత్రభాగాన్ని ఇంతవరకు వాళ్ళు ప్రార్థించారు, పారాయణం చేశారు. తర్వాత కృష్ణ యజుర్వేదములో
తైత్తిరీయ శాఖ వారు తమ యొక్క పారాయణ భాగాన్ని ఇప్పుడు పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృణుష్వాజః ప్రసిద్ధిన్న పృథ్వీ యాहि రాజేహామవాగుం ఇవేన త్రిష్వీమను ప్రసిద్ధింద్రోణానోస్తాసి విద్య రక్షసస్తపిష్ఠైః తవ భ్రమస ఆశుయా పతంజనుస్పృశధృషదాశోషుజానః తపోజుష్యగ్నే జుహ్వా పతంగాన సందితో విసృజ విశ్వగుల్కాః ప్రతిస్వశో విసృజతూర్ణితమో భవాపాయుర్విశో అస్యాదబ్ధః देभुः त्वया वयपुंसधन्यस्तोतास्तव प्रणीत्यस्यामराजान् उभाशपुंसा सूदय सत्यता तेनुष्ठुया तृणह्यः प्रयाणा अयाते अग्ने समिधा विधेम प्रतिस्तोमगुंशस्य मानम् गृभाया ददाशसो रक्षसः पाह्यस्मान् द्रोहितो मित्रमहो अभयात् रक्षोहरणम् वाजिनमाजिघर्मि मित्रम् प्रतिष्ठमुपयामि शर्मा शिशानो अग्निः क्रतुभिः समिद्धः स नो दिवासरिषः पातु नक्तम् विज्योतिषा बृहता भात्यग्निराविर्विश्वानि कृणुते महित्वा प्रायैर्मायाः सहते दुरेवाशिशीते शृङ्गे रक्षसे विनिक्षे
उतस्वानासो दिविषन्त्वग्ने स्तिग्मायुधा रक्षसे हन्तवाऊ मयेचिदस्य प्ररुजन्ति मानवरन्ते परिवादो हरेवी కృష్ణ యజుర్వేదం యొక్క తైత్తిరీయ శాఖ వారు ప్రథమ కాండ ద్వితీయ ప్రశ్న చతుర్థానువాకం పారాయణం చేశారు. ఇందులో ఉండే అంశము మానవులను హెచ్చరిస్తూ ఉన్నది. సకల మానవులు కూడా తమ అధార్మికతను వదలాల, ధర్మ ప్రవృత్తి కలిగి ఉండాల. ఎందుకంటే మానవ అనే ఆ జాతికి ఆ పేర్లోనే ఉన్నదట. మంచితనాన్ని గ్రహించేవాడు, తెలుసుకోవాడు, మంచిని తెలుసుకునేవాడు, జ్ఞానాన్ని శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవటానికి తగిన బుద్ధి ఉన్నది ఈ మానవ జాతికి మాత్రమే. భగవంతుని సృష్టిలో 84 లక్షల రకముల జీవరాశులు ఉన్నా అందులో 83,99,999 జీవరాశులంతా కూడా ఆహార నిద్ర విహారములు మాత్రమే కలిగి ఉన్నది. ఒక్క మానవ జాతికి మాత్రమే ఒక విశేషమైన శ్రేష్టమైన సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగింది. ఆ బుద్ధిని ప్రసాదించిన వాడు భగవంతుడు. దానిచే ధార్మిక ప్రవృత్తులై ఉండాలా, ఆ ధార్మికతను వదలాలని చెప్పేసి, అంతేకాకుండా చక్కటి జ్ఞానాన్ని గ్రహించే శక్తి, ఇదంతా కావాలంటే ఇదే భగవంతుడే అనుగ్రహించాల. భగవంతుడు అనుగ్రహించాలంటే అతనికి మనం సమర్పించవలసింది ఈ వేద కుసుమాంజలిని సమర్పించాలి. ఆ విధంగా ఈ మంత్రము మనకు బోధిస్తూ తద్వారా గ్రహ బాధ నివారణము, ఈతి బాధలు కూడా పరిహారం అవుతుంది అని చెప్పేసి ఈ మంత్రం చెప్పింది. తర్వాత భాగము కృష్ణ యజుర్వేదములో మైత్రాయణి శాఖ వారు ఇప్పుడు తమ భాగాన్ని పారాయణం చేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రతమం వదిష్యామి సత్యం వదిష్యామి బ్రహ్మ వదిష్యామి తన్మామవతో తద్వక్తారమవతో అవతు మాం అవతు వక్తారం వాంగ్ మే మనసి ప్రతిష్ఠితా మనోరే వాచే ప్రతిష్ఠితం ఆవిరాయుర్మయి దేహి వేదస్య వాణీ స్థా ఉపతిష్ఠంతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం అగ్నిస్తిగ్మేన జ్యోతిషాయ సద్విశ్వన్యాత్రిణం అగ్నిర్నో వనుతే య ఇమా విశ్వా భువనాని వజుషిరోతాన్యసేదత్పితానః సహాద్రవిణమిచ్చమాన ప్రథమచ్చదవరం ఆవివేశ కేకస్వేద్వనంగ ఉసవృక్షాసేద్యతో దియావా
पृथिवीनिष्टचक्षुः मनीषिणो मनसा पृच्छते दुदद्यतद्यतिष्ठद्भुवनानि धारयन् किङ्कस्विदासीदधिष्ठानमारम्भणं कथमत्स्वित्कथासीत् यतो भूमिं जनयन् विश्वकर्मा विद्यामूर्णोन्महिला विश्वचक्षाः यो विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्पाद सम्बाहुभ्यामधमत्सम्बदत्रैर्द्या वा भूमि जनयन् देव एकः याते धामानि परमानि यावमायामध्यमा विश्वकर्मन्नुदेवा शिक्षा सखेभ्यो हविषा स्वधावस्वयैयदस्वतन्वञ्जुषाणः विश्वकर्मन् हविषा वर्धनेन त्रातरमिन्द्रमकृणोरवध्यम् तस्मै विषः समनमन्तदैवीरयमुग्रो विहव्यो यथा सतो विश्वकर्मन् हविषा वावृधानस्वयैयजस्व पृथिवीमुदद्याम् मोह्यन्त्वन्ये अभितो जना स इहास्माकं मघवा सूरिरस्तो वारस्पतिं विश्वकर्माणमोतये मनोयुजं वाजे अद्याहुवेम स नो नेदिष्ठावनाजुजोष विश्वशम्भोरवसे साधुकर्मा పారాయణం చేసినటువంటి భాగం మైత్రాయణి శాఖ వారు అగ్ని దేవతను గురించి ప్రశంసించే ఆ మంత్ర భాగాన్ని ఇంతవరకు పారాయణం చేశారు. అగ్ని ప్రసన్నంగా వెలుగుతూ అందరినీ అనుగ్రహిస్తాడట. ఆ అగ్ని అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో చూడండి. ఏం వేసినా అందులో దాన్ని దహించి పూర్తిగా దాన్నంతా కూడా భస్మం చేస్తుంది. ఈ అగ్ని కేవలం బయట మాత్రమే కాదు, మన ఉదరములో కూడా లోపల ఉన్నది. మన కంటికి అగుపించకుండా అతి సూక్ష్మంగా ఉన్నది. అది జఠరాగ్ని అంటారు. మనం ఉదయం నుంచి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కడుపులో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం. ఆ వేసిన పదార్థాలు అది అంతా పూర్తిగా లేకుండా మర్నాటికి అంతా కూడా నిశ్శేషంగా దాన్ని అంతా కూడా దహించి వేస్తుంది కదా. అది ఎవరు చేస్తారు? మన జఠరంలో ఉండి ఆ అగ్ని మనం తిన్న ఆ పదార్థములంతా కూడా దహించి వేస్తుంది. ఆ అద్భుత శక్తి అగ్నికి భగవంతుడు ఇచ్చాడు. అలాంటి అగ్ని ప్రసన్నంగా దేదీప్యమానంగా వెలుగుతూ అందరినీ సమగ్రానుగ్రహం చేయమని చెప్పేసి ప్రార్థించే మంత్రాన్ని మనము విన్నాము. తర్వాత సామవేదములో కౌతుమ శాఖ వారు ఇప్పుడు పారాయణం చేస్తారు.
अग्नायाहीवीतये गृह्णानो हव्यदायये निहोता सत्सि बर्हिषि సామవేదములో ఈ కౌతుమ శాఖకు చెందిన పారాయణము వాసిష్ఠమని వశిష్ఠ ఋషి ప్రార్థించిన భాగం. వశిష్ఠ మహర్షి అంటే వశిష్ఠ మహర్షి యొక్క అద్భుత శక్తిని వేదములే కొనియాడుతున్నది. అద్భుత తపశ్శక్తి సంపన్న ఋషి అతడు. సప్తఋషులలో ఒకడు. ప్రతి మన్వంతరంలో ఒక్కొక్క 7 మంది ఋషులు ప్రత్యేకంగా ఉంటారు. అనేక ఋషులున్న 7 మందిని ప్రత్యేకంగా తీసుకుంటారు. ఆ మన్వంతరం అంతా నడిపించేవారు, ధర్మం ఇచ్చేవారే. అందులో వైవస్వత మన్వంతరంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, ఇలాగా వశిష్ఠ అని చెప్పేసి మహర్షులు ఉన్నారు. ఆ సప్తర్షులు ఒకడు విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడు మహర్షి మునుపు రాజు. అతడు వశిష్ఠ మహర్షి యొక్క శాపానుగ్రహ శక్తిని చూచి ఆశ్చర్యపోయి ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం అన్నాడు. మా క్షత్రియ బలానికి ధిక్కారము. బ్రహ్మతేజ బలం అంటే బ్రహ్మతేజమే. శ్రేష్ఠుడైన జ్ఞానివరిన ఆ విప్రుడు వశిష్ఠుని యొక్క శక్తే శక్తి, అతని శక్తి ముందు నా శక్తి ఏం కాదని చెప్పేసి వశిష్ఠుని వంటి వ్యక్తి కావాలని చెప్పేసి తాను ప్రయత్నించి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఆదర్శంగా ఉంచుకున్నాడు. అలాంటి వశిష్ఠ ఋషి ప్రోక్తమైన సామగానాన్ని విన్నాం. తర్వాత జైమిని శాఖ సామవేదం వారు ఇప్పుడు పారాయణం చేస్తారు.
माहस्ते सातो माही मापानिष्टा తర్వాత అథర్వణ వేదం.